7 సంవత్సరాలకు ముందు నేను అండర్ వెయిట్ లో ఉన్నాను. అండర్ వెయిట్ లో అంటే ఆల్మోస్ట్ అలా 48 కేజీలు బరువు ఉన్నాను. 48 కేజీలు బరువు ఉంటే నేను చాలా బాగున్నాను, యాక్టివ్ గా ఉన్నానని అందరూ అనుకుంటూ ఉంటారు. ఐ థింక్ ఇక్కడ చాలా మందికి ఉపయోగపడుతుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఇంతకు ముందు మార్కెటింగ్ చేసే పర్సన్. నాకు ఎలా తినాలో తెలియదు, ఎంత తినాలో కూడా తెలియదు, ఎప్పుడు తినాలో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్ హ్యాబిట్స్ అనేది కరెక్ట్ గా ఉండేది కాదు. నా మధ్యాహ్నం లంచ్ ఏదైనా ఉందని అంటే ఒక 1/4 కేజీ మిక్చర్ కానీ, కారాసులు కానీ, లేకుంటే ఒక 1/2 లీటర్ స్ప్రైట్ కానీ, ఇలాంటిది నా లంచ్ అన్నమాట. ఎందుకంటే నేను క్లయింట్స్ ని మీట్ అవ్వడానికి కోసం వెళ్ళే క్రమంలో నేను ఇలానే తినేసేవాడిని. క్లయింట్స్ ని మీట్ అయ్యేదానికి నాకు సమయం దొరకదు కాబట్టి నేను అలా చేసేసుకునే వ్యక్తి. బట్ నాకు తెలియదు, వన్ ఫైన్ డే డాక్టర్ గారిని ఎక్కువగా గ్యాస్ ట్రబుల్ ఎక్కువైంది. గ్యాస్ట్రైటిస్ ఎక్కువ అవడం వల్ల నేను డాక్టర్ గారిని సంప్రదించాను. డాక్టర్ గారు నేను తక్కువగా చదువుకున్నాను కదా, మామూలుగా తక్కువ చదువుకున్న వాళ్ళు ఏంటంటే అతివృష్టి లేకుంటే అనావృష్టి. డాక్టర్ గారిని కలిసినప్పుడు చెప్పింది ఏంటంటే, బాబు నువ్వేం పని చేస్తావు అంటే మార్కెటింగ్. అవునా, అదైతే బయట ఫుడ్లు మానే. ఓకే, బయట తినడం పూర్తిగా స్కిప్ చేసేసాను. అస్సలు ఫుడ్ కూడా తినట్లేదు. ఫుడ్ కూడా తినకుండా ఉన్న వ్యక్తిని నేను. బట్ కొన్ని రోజుల తర్వాత ఏమైందని అంటే గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయి పేగులంతా బాగా ముడుచుకుపోతాయి అన్నమాట. అంటే మనం ఫుడ్ కానీ ఎక్కువగా కానీ తినకపోతే పేగులంతా బాగా ముడుచుకుపోతాయి. అలా అయ్యింది నాకు. అలా ఎప్పుడైతే నాకు అయ్యిందో ఆటోమేటిక్గా తిన్నట్టుగానే మోషన్కి వెళ్ళిపోయేవాడిని. నాకు ఎక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. విపరీతంగా బ్యాక్ పెయిన్ రావడము, నిద్రలో ఎక్కడ పడితే అక్కడ మజిల్ క్రాంప్ట్ అంటారు కదా, బాగా కాళ్ళు చేతులు వడదిరకపోవడము, నిద్ర పట్టకుండా పోవడము, తిన్నట్టుగానే మోషన్స్ అయిపోవడం గాను. ఇలా ఉన్న క్రమంలో మా కోచ్ నటరాజ్ అనేసి మా కోచ్ ఉంటారు. థ్యాంక్ యూ మై కోచ్ మిస్టర్ నటరాజ్ గారు. ఆ నటరాజు నన్ను 7 నెలలుగా నన్ను ఫాలో అప్ చేశారు. మచ్చాను ఒకసారి రా మచ్చాను, నువ్వు బరువు పెరగచ్చు, నీకు చాలా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇక్కడికి వస్తే బాగవుతుంది, నార్మల్ చేసుకోవచ్చు అని నాకు చెప్పేవాడు. బట్ నేను నమ్మేవాడిని కాదు. కారణం ఏంటంటే ఒకే ఒక కారణం, ఆయన ఒక 8 కేజీలు బరువు తగ్గాడు. అరే నేను కూడా బరువు తగ్గిపోతానేమో, ఈయనకి పని పాట లేకుండా చెప్తా అంటాడని చెప్పి నేను ఆయనని ఎక్కువగా అవాయిడ్ చేసేవాడిని. ఈ రోజు పెద్ద ఫోన్లు వచ్చాయి, సైలెంట్ ఆప్షన్ పెట్టచ్చు, ఎక్కువ మాట్లాడితే బ్లాక్ లిస్ట్ లో పెట్టచ్చు. బట్ అప్పుడు ఏంటంటే కీప్యాడ్ మొబైల్స్ ఉన్నాయి, ఎంతసేపు ఉన్నా సైలెంట్ లో పెట్టేదానికి ఉండదు, అతను ఏం చేసేకుండదు. భరించాలా తప్పదు. ఎన్నోసార్లు దాంకొని తిరిగాను, ఇది అమ్మాయి జీవితం ఏంట్రా బాబు అన్నట్టుగా ఉన్నాను. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ మనకు రాసి పెట్టుంటే ఎక్కడికి పోదంటారుగా, మార్కెట్కి వెళ్దామని వెళ్తూ ఉన్నాను. ఆయన కస్టమర్ వస్తారని చెప్పి బయట వెల్నెస్ సెంటర్ బయట నిల్చుకొని ఉంటే మచ్చ ఇక్కడ రా మచ్చ టిఫిన్ చేసేళ్ళు అని చెప్పారు. అరే పొద్దున్నే టిఫిన్ అంటున్నాడు కదా, వెళ్ళేసి వద్దాంలే అని చెప్పి లోపలికి వెళ్తే బాడీ చెక్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళినట్టుగా అయిపోయింది. ఒక 20-30 మందిలో నేను వెళ్ళినప్పుడు ఇంక మాటలు లేవు, ఏం లేదు. వాళ్ళు చెప్పింది మనం వినాలన్నట్టుగా విన్నా. బాడీ చెక్ చేసుకున్నారు. బాడీ చెక్ చేసినప్పుడు నా ఏజ్ 28 ఇయర్స్. బట్ నా అవయవాలు పనిచేసే బిఎంఏ ఇక్కడ చాలా మందికి ఉంటుంది. బిఎంఏ నాది 18 సంవత్సరాల లాగా చూపెట్టింది. అప్పుడు కూడా మా కోచ్తో అన్నా, ఇంకా నేను టీనేజ్ లోనే ఉన్నాను, నేను అమ్మాయిలకి లైన్ వేసుకోవచ్చులే అని అన్నా. మా కోచ్ ఇచ్చిన పంచికి వేరే లెవెల్ అయింది. సార్ మీ వయసు 28 సంవత్సరాలు, ఇంకా మీరు వయసుకు రాలేదు, చూసుకోండి అని చెప్పారు. అక్కడ తిన్నారనమాట షాక్. అది మామూలు షాక్ కాదు. నేను సరదాగా ఉన్న వ్యక్తిని వయసుకు రావడం ఏంటి సార్, లేడీస్ కదా వయసుకు వచ్చేది, జెంట్స్ ఎక్కడ వయసుకు వస్తారని అంటే, అరే బాబు మీ ఆర్గాన్స్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు, చూసుకో అని చెప్పారు మా సీనియర్ కోచ్. నాకు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అప్పుడు నాకు అనిపించింది, దాంతో పాటు నాకు కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ నార్మల్ అవుతుంది సార్, అది ఓన్లీ పోషకాహారం వల్ల మాత్రమే లోపం ఉంది అని చెప్పారు. నేను అప్పటికీ నమ్మలేదు. ఈఎస్ఐ అనేది హాస్పిటల్ ఉంటుంది తిరుపతిలో. నేను రెగ్యులర్ గా వారానికి ఒక 2-3 సార్లు విజిట్ చేసే వ్యక్తిని. డాక్టర్ని వెళ్ళి సంప్రదించాను. సార్ ఇదంతా సార్ ఇలా ఉంటుందంట సార్ అని చెప్పి ఖాళీ బాటిల్స్ తీసుకెళ్ళి చూపించాను. పర్లేదమ్మా వాడుకోవచ్చు, నీకు ఉపయోగపడుతుంది అని చెప్పారు. మా నాన్నని అడిగాను, మా నాన్న కూడా ఓకే చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళు ఓకే చెప్పారో ఒక 90 days సీరియస్ గా ప్లాన్ చేసుకోరా, బాగుంటుంది అని చెప్పారు మా నాన్న. నేను అట్ ఏ టైం ఒకేసారిగా 3 నెలలకి పే చేశాను అమౌంట్. వెల్నెస్ సెంటర్కి ఇంక మళ్ళీ డబ్బులు ఉంటాయో ఉండవో, మధ్యలో గ్యాప్ వస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయని చెప్పి ఒకేసారిగా పే చేసి స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నాకు సైట్ ఉండింది. రెండోది, నాకు ఎదురుగా వచ్చే వెహికల్ నేను తట్టుకోలేను, అంటే బ్లర్ అయిపోతుంది నాకు నైట్ టైం జర్నీ చేయాలంటే.
బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండేది, జర్నీలు చేసేవాడిని కాదు. నా గ్యాస్ట్రైటిస్ ఎక్కువ అవడం వల్ల తిన్నట్టుగానే మోషన్ అయిపోతుంది. బలవంతంగా మోషన్ ఆగడానికి టాబ్లెట్ వేసుకుంటే వామిటింగ్ అయిపోతుంది. నియర్ బై నేను 6 to 7 టాబ్లెట్స్ వాడే వ్యక్తిని. బట్ అన్ఫార్చునేట్లీ ఈ న్యూట్రిషన్ యాడ్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆల్ నేను ఈరోజు 3 నెలల్లో 12 కేజీలు బరువు పెరిగాను. ఆ బరువు పెరిగే క్రమంలో ఎవరైతే డాక్టర్లు నాకు సజెస్ట్ చేశారో అదే మెడిసిన్స్ నాకు ఆపేయమని చెప్పారు. అది నాకు చాలా హ్యాపీ. 2 days or 3 days వన్స్ స్లీపింగ్ పిల్స్ వాడేవాడిని, బ్యాక్ పెయిన్ ఎక్కువగా తట్టుకోలేక. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తిని 3 నెలల్లో నేను ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఆపేశాను. నాకు చాలా ఇష్టం ఏంటంటే బ్లడ్ డొనేట్ చేయడం. ప్రతి 3 నెలలకు ఒకసారి నేను బ్లడ్ డొనేట్ చేస్తాను. స్విమ్స్లో నా పేరు చెప్తే ఈ రోజు కూడా బ్లడ్ ఫ్రీగా ఇస్తారు, ఒక యూనిట్. అంతగా నేను 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తాను. అది నాకు చాలా హ్యాపీ. బరువు పెరిగిన దానికంటే బ్లడ్ డొనేట్ చేయడం నాకు చాలా హ్యాపీ. అట్ ద సేమ్ టైం 7 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ నేను ఈరోజు ఒక చిన్న టాబ్లెట్ కూడా తీసుకోవట్లేదు. నాకు చాలా హ్యాపీ. ఇంకంతకంటే నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ మై కోచ్ మిస్టర్ నటరాజ్ గారు. థ్యాంక్ యూ లైవ్ సిస్టమ్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఇన్స్పిరేషన్. చూసారు కదా, అఫ్కోర్స్ ఇలా భయపడతారు, ఉన్నది 60 బరువును కూడా తగ్గించేస్తారేమో అన్న భయంతో. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ తెలుసుకోకుండా మన ఓన్ ఒపీనియన్స్